అలాంటి షార్ట్లు వెళ్ళాలి. చూపన్నా ఫోటో తీసావా? తీసానన్నా, చూపించనా? చాలా బాగుంది. ఎక్కడ నుంచి ఎమ్మెల్యే రమేష్ చెట్టి గారి ద్వారా ప్రారంభించాలనుకుంటున్నాం. తర్వాత 31 మసీద్ అన్సర్ గారు దీని అవసరం ఎవరికి రాకూడదని చెప్పి దువా చేయండి. ముందు ముందు నేను ఒకటి వేస్తాను, ఇంకోటి నేను తోయలేదు.
ఎంక్రోచ్మెంట్ ఎలా చేయలేదు వాళ్ళు ఏంటి బండి పెట్టుకున్న కన్నా తర్వాత వాళ్ళు అదే పడేసి అది అవన్నీ తీసుకెళ్ళి కాలంలో పోతారు తిరిగే దగ్గర ఎడ్యుకేట్ చేస్తారు 1% మార్పు వస్తానండి కోరిక ఎప్పుడు నుంచి నార్మల్గా మా కోరిక ఎప్పుడు మరి ఈరోజు క్లాస్ టీమ్ ఆధ్వర్యంలో మరి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మరి ముస్లిం సోదరులందరినీ కూడా అందరి కలయికతో క్లాస్ టీమ్ అనేది ఒక సమ్మేళనం దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నిర్వహించినందుకు క్లాస్ టీం సభ్యులందరినీ కూడా ముందుగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఏదైతే అనేక కార్యక్రమాలు మరి క్లాస్ టీం సమాజ మెరుగు కోసం ప్రతి కార్యక్రమం కూడా చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మరి ఈ రోజున రంజాన్ మాసంలో మరి ముస్లిం సోదరులందరినీ కూడా మా కుటుంబాలను కాపాడుతూ మరి ఈ కార్యక్రమం నిర్వహించడం, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఫస్ట్ లో నేను గెలిచినప్పుడు చెప్పాను, క్లాస్ టీం ఏ కార్యక్రమం నిర్వహించినా తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటానని చెప్పాను. అదేవిధంగా ఇవాటి వరకు వాళ్ళు ఏ కార్యక్రమం పెట్టినా సరే నేను అందులో పాల్గొంటూ వాళ్ళకి నా సహకారం ఇస్తానని అడుగుతున్నా ఇవాటి వరకు నా సహకారం వాళ్ళు పుచ్చుకోవాలన్నారు. ఎప్పుడు పుచ్చుకుంటారో నాకైతే తెలియదు, కానీ తప్పనిసరిగా ప్రతి దాంట్లో కూడా నేను భాగస్వామ్యం అవడమే కాదు వాళ్ళకి ఎప్పుడూ కూడా నా అండదండలు కానీ నా సహకారం కానీ ఉంటుందని చెప్పి క్లాస్ టీం సభ్యులకు తెలుపుతూ, అలాగే ఈ రోజున మరి ఎందుకంటే ఈ వేదిక ద్వారా అనుకోకుండా మరి ఈ కార్యక్రమం పెట్టడం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో, ప్రజలు కూడా భాగస్వామ్యం చేయడంలో మార్పు రావాలి అని అంటే అందరూ భాగస్వాములు అవ్వాలి. ఆ మార్పులోనే ఏదైతే మరి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మరి మన నగరం కూడా ఒకటి ఏలూరు కూడా ఉంది, ఎందుకంటే క్యాపిటల్ సిటీకి దగ్గరగా ఉండడం. దీంట్లో మేము కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. గవర్నమెంట్ తరఫున మీరు కూడా చూస్తానన్నారు. చెత్త మీద కానీ, ప్లాస్టిక్ మీద కానీ, అలాగే శానిటైజేషన్ మీద కానీ. ఏదైతే వర్షాకాలంలో మరి నీళ్ళన్నీ వచ్చేస్తాయో మరి అనేక మంది మీరు కూడా టీం సభ్యులు అందరూ కూడా తిరుగుతున్నారు. డ్రైన్ల మీద మరి కట్టేసి నీళ్ళు వెళ్ళకోకుండా వాళ్ళే ప్లాస్టిక్ చేసుకుంటూ వాళ్ళే ర్యాంపులు వేసేస్తున్నారు. మునిగిపోయినప్పుడు వర్షం నీరు వచ్చిందని చెప్పి విమర్శలు రాకముందే ప్రతి ఒక్కరు కూడా డ్రైన్ క్లీన్ చేసుకోవడానికి ఏదో ఒక ఐరన్ గ్రిల్ లాంటిది వేసుకుంటే ఆ ఐరన్ గ్రిల్ తీసి క్లీన్ చేసుకోవడానికి వారం కూడా మరి ఉంటుంది. దానికి మరి ప్రజల సహకారం కావాలి కాబట్టి దాంట్లో మీ అందరినీ కూడా చైతన్యవంతం చేయాలని ప్రజలందరినీ కూడా ప్లాస్టిక్ సభ్యుల తరఫున వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. అలాగే చెత్త విషయంలో మరి ఏదైతే ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నారో వాళ్ళను కూడా ఏదైతే ఉన్నదో రోడ్డు మీద ఏది వేయకోకుండా, ఎందుకంటే అది ఒక్క రోజుతో జరిగేది కాదు, నిరంతరం మనం ఎడ్యుకేట్ చేయడం వల్ల వస్తుంది. డిసిప్లిన్ మారుపేరుగా ఉండే ప్లాస్టిక్ సంస్థ దాన్ని ప్రజలకు నేర్పడంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పి వేదిక ద్వారా వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నారో దాన్ని ఎదరికి తీసుకెళ్లడంలో మరి మీ వంతు సహకారం కూడా ఇవ్వాలి. ఏదైతే ఏలూరు నగర అభివృద్ధికి నా వంతు నేను చేస్తూ మీ దగ్గర కూడా నేను ఏది జరుగుతుందో దాని గురించి మీకు కూడా అనేక సార్లు మరి శ్రీను గారితో కూడా చర్చించడం జరుగుతుంది. దానిలో మీ వంతు సహకారం కూడా అందించాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కూడా రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులందరికీ కూడా ముబారక్. క్లాస్ టీం వారు ఈ రోజున ఏలూరు నగరంలో ఉన్నటువంటి 27 మసీదులకు సంబంధించినటువంటి మత పెద్దలను, ఆ కమిటీ ముఖ్య సభ్యులను,
ఇక్కడికి ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు వారు బడేటి చెడ్డి గారిని, గౌరవనీయులు సీనియర్ హైకోర్టు లాయర్ గారు అయినటువంటి ఆది గారిని, అట్లాగే మావులపల్లి శారద గారిని, డిప్యూటీ మేయర్ ఉమామహేశ్వర గారిని, గౌరవ కార్పొరేటర్ మా అందరినీ కూడా ఈ ప్లాస్టింగ్ వారు ఆహ్వానించి మరి ఇంత మంచి కార్యక్రమంలో ఈ రంజాన్ మాసంలో, పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలు పంచుకొని ఈ 4 మాటలు కూడా చెప్పేటువంటి అవకాశాన్ని కలిగించినందుకు ఈ ప్లాస్టింగ్ వారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజులు, రంజాన్ రోజులు, ఖురాన్ ఆవిర్భవించినటువంటి ఈ రోజుల్లో మరి ప్రతి ముస్లిం కూడా, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా ఈ నెల రోజులు కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి సాయంత్రం 6:30 దగ్గర నుంచి 6:15 వరకు దీక్ష విరమణ చేసి 5 పూట్ల నమాజ్ చేసి మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అల్లా ఖురాన్ ద్వారా ఏదైతే మార్గాన్ని సూచించాడో ఆ మార్గం ద్వారా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి 5 పూట్ల నమాజ్ చేసి, మరి ఆ నమాజ్లో వాళ్ళు చేసినటువంటి ఆ దువాలో మరి రాష్ట్రమే కాకుండా దేశము ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మరి వీళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఈ 4 రోజుల పాటు కూడా వాళ్ళు చేసేటువంటి ఆ దువాలో అందరం కూడా ఆనందంగా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్లాస్టిక్ వారికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.